ఇక్కడ ప్రాక్టికల్‌గా మనం బ్రేకౌట్ జరిగేటప్పుడు ఏమైనా ఇండికేటర్స్ హెల్ప్ తీసుకోవచ్చా అనేదే ప్రశ్న ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక ఫ్రెండ్ కాల్ చేసి స్టాక్ గురించి చెప్పారనమాట. ఒక రోజులోనే 20% పెరిగింది. బట్ ఆ ఛానెల్ ఏదైతే అనుకున్నామో అంటే ఒక వీడియో చేశాను నేను. అలాంటిదే నేను డ్రా చేసి పెట్టుకున్నాను. బట్ ఆ ఛానెల్ బ్రేకౌట్ అయ్యేటప్పుడు ఎలాంటి కండిషన్స్ ఉంటాయి? మనం ఎటువంటి ఇండికేటర్స్‌ని సహాయం తీసుకుంటే మనకి బావుంటదని చెప్పేసి అడగడం జరిగింది. నిజంగానే ఇట్స్ ఎ ప్రాక్టికల్ ప్రాబ్లమ్ అనమాట. మనకేంటంటే ఆహ్, బ్రేకౌట్ అయ్యేటప్పుడు గానీ, లేకపోతే బ్రేక్ డౌన్ అయ్యేటప్పుడు గానీ ఏంటంటే, మనం ఒక డెసిషన్ తీసుకోవాలంటే మనకు కొంత సపోర్ట్ గావాలి. ఎందుకంటే దాంట్లో కొంత రియల్ మనీ అనేది మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు. సో, అలాంటి వాళ్ళ కోసం ఇక్కడ నేను 2 ఇండికేటర్స్ గురించి మాట్లాడుతున్నా. వెరీ ఫెమిలియర్ ఇండికేటర్స్. ఫ్రెండ్స్ అయితే ప్రీవియస్‌గా మనం ఈ ఛానెల్ గురించి మాట్లాడుకున్నాం. ఓకే. ఈ ఛానెల్ అంటే 2 పాయింట్స్ ఉంటే సరిపోతది. ఆటోమేటిక్‌గా ఇది ఒక పారలెల్ ఛానెల్. ఇది కింద ట్రెండ్ లైన్ డ్రా చేసుకుంటే ఈ 2 పాయింట్స్‌ని పాయింట్ ఏ అనుకుందాం. ఈ పాయింట్ బి అనుకుందాం. ఆటోమేటిక్‌గా ఏంటంటే అది రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్‌ని చూపిస్తది. ఈ 2 డ్రా చేసినాక ఫ్రెండ్స్ 2 ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అనేవి మనకి ట్రేడబుల్ దొరికాయి. దాంట్లో ఏంటంటే ఫస్ట్‌ది ఇక్కడ సి పాయింట్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చింది. ఎందుకంటే మనకి ఇది రెసిస్టెన్స్ లాగా వర్కౌట్ అయ్యిద్ది. అదేవిధంగా ఇక్కడ మనకి బుల్లిష్ హరామీ ప్యాటర్న్ ఫార్మేషన్ జరిగింది. డి దగ్గర ఏంటంటే మనకి బయింగ్ ఆపర్చునిటీ అయితే వచ్చింది. ఫ్రెండ్స్ ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకి ఇండికేటర్స్ ఏమి తీసుకుంటే మనకి ఈ యొక్క కన్ఫర్మేషన్ ఉంటది. కొంత కాన్ఫిడెన్స్ అనేది ఉంటది బ్రేకౌట్ దగ్గర. సో, దీంట్లో అయితే మనకి పెద్దగా వాల్యూమ్స్ అనేది కనిపించట్లేదు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అగైన్ చార్ట్ మీదకెళ్ళి చూద్దాం. బట్ చూడండి ఇక్కడ మనకైతే పెద్ద వాల్యూమ్స్ అయితే కనిపించట్లేదు. బట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఆర్ఎస్ఐ అనేది వెరీ వెరీ పవర్‌ఫుల్ టూల్ ఇది. రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అంటాం. ఇదేంటంటే లాస్ట్ 14 పీరియడ్స్‌ని తీసుకొని క్యాలిక్యులేట్ చేసి మనకేంటంటే కంపేర్ చేసుకొని రిలేటివ్‌గా స్ట్రెంగ్త్ ఉందా లేదా అని చెప్పేసి చెప్తదనమాట. ఇక్కడ పాయింట్ వచ్చేసరికి మనకి చూడండి మల్టిపుల్ టైమ్స్ 70 లెవెల్ అనేది బ్రేకౌట్ చేయడానికి ట్రై చేసింది. ఫస్ట్ పాయింట్. ఇక్కడ జనరల్‌గా ఏంటంటే బుకిష్ నాలెడ్జ్ మనం థియరీ ప్రకారం ఏంటంటే అబోవ్ 70 అనేది ఉందనుకోండి ఆర్ఎస్ఐ అనేది మనం ఏమంటామంటే ఓవర్ బాట్ జోన్ అంటాం. అంటే ఇక్కడేంటి ఇంకా అంతకంటే పైకెళ్ళదు. అక్కడ కొనటం రిస్క్ ఉంటదని చెప్పి పైకెళ్ళదని కాదు. అక్కడ రిస్క్ ఎక్కువ ఉంటది. సెల్లర్స్ ఉంటారని చెప్పేసి. బట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏంటంటే మనం బ్యాంక్ నిఫ్టీలో కూడా చూసాం. ఈవెన్ 70 అనుకున్నాం ప్రీవియస్‌గా కూడా. 70 దాటి చాలా రోజులైతుంది. అయినా స్టిల్ బుల్లిష్‌గా ఉందన్నమాట. సో, ఓన్లీ బుకిష్ నాలెడ్జ్ ఫాలో అయితే మనకి వర్కౌట్ అవ్వదు ఫ్రెండ్స్. మనం ప్రాక్టికల్‌గా అబ్జర్వేషన్ చేయగలిగినప్పుడు ఏంటంటే మనకి మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. అబోవ్ 70 లెవెల్స్ అనేది మనకి జనరల్‌గా ఏంటంటే అది స్టార్ట్ అవుతుంది అంటే ఒక స్ట్రాంగ్ మూవ్ అనేది రావచ్చు. ఓకే. ఫస్ట్ పాయింట్ నాకు అర్థమైంది. ఓకే. ఇదొక్కటే సరిపోదు. నెక్స్ట్ ఏంటంటే మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండికేటర్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇక్కడ మ్యాక్‌డి అనమాట. మూవింగ్ యావరేజెస్, కన్వర్జెన్స్ అండ్ డైవర్జెన్స్ అనమాట. సో, పాయింట్ ఏంటంటే మనకి ఎప్పుడైతే ఇది జీరో లైన్ ఇక్కడ డాట్ డాట్ ఉంది. జీరో లైన్ పైన ట్రేడ్ అవుతుందో ఫ్రెండ్స్ దాన్ని ఏమంటామంటే మనం బుల్లిష్ జోన్ అంటాం అనమాట. ఓకే. అంటే బయాస్ ఏంటంటే బుల్లిష్ బయాస్ అంటే మార్కెట్ స్ట్రాంగ్‌గా ఉందని చెప్పేసి. జనరల్‌గా జీరో లైన్ కింద ట్రేడ్ అవుతుంది అంటే పెయింట్ అవుతుంది అంటే అది మనకేంటంటే బేరిష్ వ్యూ అనమాట. ఈ రెండిటిని మనం కంబైన్ చేసినప్పుడు మనకి మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఒకసారి జూమ్ ఇన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఈ లెవెల్స్ అనేవి ఈ 3 కూడా మ్యాచ్ అయినాయి. ఇక్కడ పాజిటివ్ క్రాస్ ఓవర్ జరిగింది. అండ్ ఆర్ఎస్ఐ ఇక్కడ ఏమిటంటే మల్టిపుల్ టైమ్స్ అనమాట. 1, 2, 3, 3 టైమ్స్ అటెంప్ట్ చేసింది. ఈ థర్డ్ టైమ్ ఏమైందంటే మనకి ఇక్కడ ఛానల్ రెసిస్టెన్స్ ఉండటం వల్ల సెల్లర్స్ అనేవాళ్ళు ఎంటర్ అయ్యారు. బట్ ఫోర్త్ అటెంప్ట్‌లో సక్సెస్‌ఫుల్‌గా వచ్చింది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనకి టెక్నికల్‌గా ఒక ప్యాటర్న్ అనేది కనిపించింది ఫ్రెండ్స్. ఓకే. సో, నౌ ఏంటంటే మనం ఒకసారి చార్ట్ అనేది చూద్దాం. యాహ్! ఇది చార్ట్ ఫ్రెండ్స్. మనకి ఇక్కడ చూడండి ఆర్ఎస్ఐ అబోవ్ జీరో లైన్ ఉంది ఈ పాయింట్ దగ్గర. డెఫినెట్‌గా ఇది మనకి బుల్లిష్ రిప్రజెంటేషన్ అనేది చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి మ్యాక్‌డి. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇండికేటర్. ప్రతి ట్రేడ్‌లో కూడా ఏంటంటే దీన్ని నేను యూజ్ చేస్తూ ఉంటానన్నమాట. చూడండి 24థ్ ఆగస్టు మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే అబోవ్ జీరో లైన్ పాజిటివ్ హిస్టోగ్రామ్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ జీరో లైన్ పైన ట్రేడ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఒక్కసారి నెగటివ్ క్రాస్ ఓవర్ అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా. ఈ ఛానల్ లోనే ట్రేడ్ అవుతుంది మనకి. ట్రై చేసింది బ్రేక్అవుట్ అవ్వడానికి. బట్ ఫెయిల్ అయింది. సెల్లర్ రోజు వచ్చారు. ఇక్కడ సెల్లింగ్ అనేది మనం అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే అబోవ్ జీరో లైన్ పైన ఇది జీరో లైన్ పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి మనం ఏంటంటే బయింగ్ ఆపర్చునిటీ చూడటం బెటర్ అనమాట. ఓకే. ఇక్కడ చూడండి హిస్టోగ్రామ్ అనేది స్టార్ట్ అయింది ఈ పాయింట్ దగ్గర నుంచి. స్లోగా హిస్టోగ్రామ్ ఏంటంటే పాజిటివ్ హిస్టోగ్రామ్ అనేది పెయింట్ అవుతుంది. ఓకే. మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అనేవి మనకి ఇక్కడ
క్లియర్గా కనిపిస్తున్నాయి కాబట్టి ఏంటంటే మనం లాంగ్ ఆపర్చునిటీ అనేది తీసుకోవచ్చు. సో ఈ పాయింట్ దగ్గర మనం చూస్తే ఇక్కడ పాజిటివ్ క్రాస్ ఓవర్ అయింది అండ్ ఆర్ఎస్ఐ పాజిటివ్గా ఉంది అండ్ ఛానల్ బ్రేక్అవుట్ అనేది వచ్చింది. సో డెఫినెట్గా ఏంటంటే మనం లాంగ్ ఆపర్చునిటీ అనేది చేసుకోవచ్చు. ఇంకా టెక్నికల్గా ఫ్రెండ్స్ కొంచెం డీప్గా మనం వెళ్ళగలిగితే ఈ పాయింట్ దగ్గర చూడండి, ఒక ఇన్సైడ్ రేంజ్ ఫార్మేషన్ అనేది జరిగింది. NR3 అనేది కూడా ఇక్కడ క్రియేట్ అయింది. ప్రీవియస్గా ఫస్ట్ టైం ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఎందుకంటే మనకి ఇది ఛానల్ ఉంది కాబట్టి సెల్లర్స్ వచ్చారు, గ్యాప్ అప్ అయింది. బట్ 2 క్యాండిల్స్ సెల్లింగ్ జరిగింది. మళ్ళీ మూడోది ఇండెసిషన్ అయింది, మళ్ళీ సెకండ్ అటెంప్ట్ చేశారు. బట్ చూడండి విక్ అనేది ఫార్మేషన్ జరిగింది ఇక్కడ. బట్ వెరీ ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ ఉంది ఇక్కడ, చెప్తుంది అనమాట ప్రైస్ అనేది. అందుకే వెరీ ఇంపార్టెంట్ ప్రైస్ యాక్షన్ అనేది. ఇక్కడ హై అనేది ఇది ఫ్రెండ్స్, దీని యొక్క లో అనేది ఇది. ఈ హై అండ్ లోకి మధ్యలోనే 3 days ట్రేడింగ్ అయిందనమాట. ఇంకా ప్రైస్ అనేది పైకి వెళ్ళలేదు, కిందకి వెళ్ళలేదు. సో ఐదర్ సైడ్ బ్రేక్అవుట్ ఏంటంటే మనకు మంచి మూమెంటం వచ్చే అవకాశం ఉంది. ఆబ్వియస్గా మనకి ఈ క్యాండిల్లో ఏంటంటే స్ట్రాంగ్ బ్రేక్అవుట్ జరిగింది, అక్కడ నుంచి కూడా మనకి మూవ్ అనేది రావడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఆల్ టుగెదర్ 30th ఆగస్టున మనం ఎంట్రీ తీసుకుంటే, సో ప్రాబబ్లీ ఇక్కడ ఒక డౌట్ ఉండొచ్చు, ఎంట్రీ ఎలా తీసుకోవచ్చు, క్లోజ్ అయిన తర్వాత తీసుకోవాలా లేకపోతే ముందే తీసుకోవాలని చెప్పేసి. సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఒక టెక్నికల్గా ఒక లెవెల్ అయితే ఉంది కాబట్టి ప్రస్తుతం ఏంటంటే అట్లీస్ట్ 1 hour క్యాండిల్ ఈ టెక్నికల్ లెవెల్ ఏదైతే మనం డ్రా చేసుకుంటున్నామో దీనిపైన క్లోజింగ్ అనేది ఇవ్వాలి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ 1 hour టైం ఫ్రేమ్ అనేది మనం పెట్టగలగాలి. ఎందుకంటే మనం 1 minute టైం ఫ్రేము, లేకపోతే 5 minutes టైం ఫ్రేము, లేకపోతే 15 minutes టైం ఫ్రేమ్ అనేది వర్కౌట్ అవుతుంది. స్వింగ్ ట్రేడింగ్లో అట్లీస్ట్ మనం 30 minutes నుంచి 1 hour టైం ఫ్రేమ్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే స్వింగ్ కాబట్టి పెద్ద పెద్ద ఆస్కిలేషన్స్ అంటే పెద్ద స్టాప్ లాస్ అండ్ వెరీ బిగ్గర్ టార్గెట్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, అవుట్ ఆఫ్ ద 10 times 1 to 3 times మనం ఫెయిల్ అవ్వచ్చు. బట్ ఏంటంటే ఇట్ ఈస్ ఏ ప్రాసెస్. ఓకే, ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతుంది. అక్కడ ఎందుకు ఫెయిల్ అయింది అంటే అంతే, మార్కెట్, దట్ ఈస్ మార్కెట్ ఈస్ ద సుప్రీం. బట్ మనం ఏం చేయాలంటే వన్స్ వీ సీ ద ప్యాటర్న్ we need to follow the process, ఓకేనా, ఫ్లాలెస్లీ. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం బ్రేక్అవుట్ అవుతుంది కాబట్టి అట్లీస్ట్ 1 hour క్యాండిల్ క్లోజ్ అవ్వనివ్వండి, అది దానిపైన ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. సపోజ్ ఇది 1 hour క్యాండిల్ అనుకోండి, ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఆ స్మాల్ స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేయండి. ఓకే, సపోజ్ మనం ఒక 10 trades అనేది ఇనిషియేట్ చేసాం అనుకో ఫ్రెండ్స్, ఇలాంటివి చూసి ఒక 7 లేదు అట్లీస్ట్ 6 లేదు అట్లీస్ట్ 5 వర్కౌట్ అయినా సరే మనకి హ్యూజ్ రివార్డ్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో మనకి అలాగే జరిగింది. మనకి ఇక్కడ ఒకసారి రిస్క్ రివార్డ్ చూసుకున్నట్టయితే మనకి ఆల్మోస్ట్ 1600 దగ్గర ప్రైస్ ఉంటే 2600కి వెళ్ళింది. మనకి ఆల్మోస్ట్ ఇక్కడ ఎంత ఉందంటే 100 రూపాయలు కూడా లేదనమాట రిస్క్. ఓకే, సో ఇట్స్ గివెన్ ఆల్మోస్ట్ ఒక 1:10 అనుకోవచ్చు. ₹1 రిస్క్ చేస్తే మనకి ఏంటంటే 10 rupees ప్రాఫిట్ రావడం అనేది జరిగింది అనమాట. దట్ ఈస్ ఆల్ అబౌట్ రిస్క్ రివార్డ్. అట్ ద సేమ్ టైం ప్రాసెస్, ఫాలో ద ప్రాసెస్ ఫ్లాలెస్లీ. దట్ ఈస్ ఫర్ ద డే. హోప్ ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నారు ఫ్రెండ్స్. మీరు కూడా బ్రేక్అవుట్ చేసేటప్పుడు ఏదో మీ ఇండికేటర్ ఏంటో కింద కామెంట్ చేయండి. డెఫినెట్గా రివ్యూ చేస్తాను. నాకు కూడా నచ్చితే నేను కూడా అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అది ఫ్రెండ్స్ ఈ రోజుకి. స్టే ట్యూన్. ధన్యవాదాలు.